2 ప్లేట్ల పానీపూరి ఇవ్వండి. సరే అమ్మా, తీసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. తొందర తిందాం, మళ్ళీ బస్ వస్తుంది. ఎంత బాగుందో టేస్ట్. అవును బాగుంది. అరే నాకు కూడా నోరు ఊరుతుందిరా పానీపూరి తినాలని. వాళ్ళవి సగం పానీపూరీలు అయిపోతే పోదాం. ఎందుకు అంతసేపు? నన్ను చూసిందనుకో రాణి పానీపూరి కూడా తినకుండా పోతుంది. కనీసం సగమన్న తినని, తర్వాత పోదాం. నిన్ను చూస్తే తినకుండా పోతుందని నీకు కూడా తెలుసు. తెలిసి కూడా ఎందుకు ఆడికి పోవడం? వాళ్ళు తిన్న తర్వాత పోదాంలే. అట్లని ప్రతిసారి దూరంగా ఉంటే నేను ఎప్పుడురా నా ప్రేమ విషయం చెప్పేది? పోరా నాయన, అట్లా అంటావు ఇట్లా అంటావు. వాళ్ళు తినేది అయిపోయింది సగం, మనం పోదాంపా. సరే పోదాంపా. ఓ భయ్యా, మాకు కూడా 2 ప్లేట్ల పానీపూరి. సరే బాబు. రాణి, ఈ నానిగాడు పోయినాడేమో అనుకున్నా, ఇంకా అవలేడు. ఎందుకు వీడు నా పానం తింటున్నాడు? నన్ను ప్రశాంతంగా పానీపూరి కూడా తినియడా? అందుకే ఒకసారి వార్నింగ్ ఇవ్వంటే ఇవ్వవు. ఏ సాకు పెట్టుకొని వార్నింగ్ ఇవ్వాలి? ఎప్పుడోసారి టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు చెప్పు వాని సంగతి. బాబు యువతలకొచ్చి తీసుకోండి. అనా, మాకు ఈ పానీపూరి వద్దు. డబ్బులు ఎంతో చెప్పండి. ఎందుకమ్మా, పానీపూరి బాలేదా? అయ్యో అట్లేం లేదు అంకుల్, పానీపూరి బాగుంది. కానీ మాకు బస్కు లేట్ అవుతుంది అందుకే. సరేలేమ్మా, ఆడ బండి మీద పెట్టేయండి ప్లేట్లు. 1 ప్లేట్ 20 రూపాయలు, 2 ప్లేట్లకు కలిసి 40. సరే అంకుల్. ఓ బాబు, చెప్పేది మీకే. యువతలకొచ్చి తీసుకోండి పానీపూరి. సరే వస్తున్నాం. రే రారా పోదాం. రే రారా. వస్తున్నా. ఏమైందే? రేయ్, కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా? కండ్లు ఏమైనా దొబ్బినాయా? మనుషులను దొబ్బకుండా నడచలేవా? సారీ రాణి, చూసుకోలే, రాయి దట్టుకేంది కింద. ఎవరు చెప్తున్నావురా నీ కథలు? నువ్వు చూసుకోకుండా తగులుకున్నావంటే నమ్మాలా నేను? కావాలని మీద పడి మళ్ళీ కథలు చెప్తున్నావా? అయ్యయ్యో లేదు రాణి, నేను కావాలని వల్లేదు. నిజంగంటే కింద రాయి తట్టుకున్నాను. నేను కావాలని ఒక అమ్మాయి మీద పడే వ్యక్తిత్వం కాదు నాది. నన్ను నమ్ము, నేను నిజంగంటే కావాలని వల్లే. వాడు చెప్పేది నిజమే. వాడు మీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నాడు? కావాలని అమ్మాయిల మీద పడేటోళ్ళలా కనబడుతున్నాడా? అవును, మా కళ్ళకి కావాలని చేసినట్టే కనబడుతున్నాడు. ఏమే కర్రముద్దానా అట్లా మాట్లాడతావు? మనందరికీ ఒకటే ఊరే కదా. కావాలంటే ఊర్లో అడగండి, మా ఊరు ఎటువంటి చెప్తారు. మీకుంటాయేమో కావాలని మీద పడే అలవాట్లు, మా ఊరికి మాత్రం అస్సలు ఉండవు. ఏం రా, నోరు ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయితో ఎట్లా మాట్లాడాలి కూడా తెలియదా నీకు? నోటికి ఎంత సంత అంటున్నావు? కరముద్దానేంది కరముద్దానా? అరే మామ, నువ్వేమనొద్దురా, సైలెంట్గా ఉండు. చేయాల్సిందల్లా చేసి ఇప్పుడు సైలెంట్గా ఉండు అంటే ఏంటి అర్థము? రాణి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఒట్టేసి చెప్తున్నా, నేను మాత్రం నీ మీద కావాలని వల్లే. నన్ను నమ్ము అనేవాడు ఒట్టేసి చెప్తున్నాడు కదా. ఇంకా ఈ విషయాన్ని వదిలేయి, మనం పోదాందా. బస్ వచ్చే టైం కూడా అయ్యింది. ఇంకోసారి కళ్ళు నేల మీద పెట్టి నడుస్తుంది, ఎత్తి మీద కాదు. ఆ అంకుల్కి డబ్బులు ఇపోదాం. ఇగో అంకుల్, డబ్బులు తీసుకోండి, దా పోదాం. ఇంకేం చూస్తున్నావు, జరుగు పక్కకి. రే బాధపడద్దురా మామ, ఏదో కోపంలో నిందిలే. అరే నేను నిజంగా చెప్తున్నారా, నేను మాత్రం రాణి మీద కావాలని వల్లే రాయి తట్టుకొని అన్నా. అరే నీ గురించి తెలదారా మామ, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నువ్వు కావాలని అమ్మాయిల మీద పడే రకం కాదు, ఆ విషయం నాకు తెలుసు. నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతా. నువ్వేం బాధపడద్దురా. కనీసం నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావురా. కానీ రాణి నన్ను అపార్థం చేసుకేయింది. నేను కావాలని మీద పడినాను అనుకుంటుంది. రాణి నాతో అట్లా మాట్లాడితే నాకు బాధగా ఉందిరా. రే మామ, బాధపడద్దురా. రాణి నిన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటుంది. నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. బస్ వచ్చే టైం అయింది, దా పోదాం. భయ్యా, మాకు పానీపూరి క్యాన్సిల్. సరే బాబు, దారా పోదాం. రాణి, నాకెందుకో నానిగాడు కావాలని వన్నట్టు అనిపిస్తలేదు. నిజంగానే కింద రాయి తట్టుకొని వన్నాడేమో. ఆ విషయం నాకు కూడా తెలుసు. అంటే వాడు కావాలని మీద వెళ్ళడం తెలుసా నీకు? తెలుసు. మరెందుకే పాపం వన్నాడని మాట్లాడినావు? నీ రియాక్షన్ చూసి నేను కూడా నిజమేమో అనుకున్నా. నువ్వే చెప్పినావు టైం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్పు అని. ఇప్పుడు టైం దొరికింది, తులిపేసిన అని. నేను టైం వచ్చినప్పుడు వార్నింగ్ ఏం చెప్పినా కానీ చేయని తప్పుకు తిట్టు అని చెప్పలే. నాకెందుకో అదే మంచి ఛాన్స్ అనిపించింది. ఇంకోసారి వాడు నా జోలికి రాకూడదని కావాలని అట్లా తిట్టినా. కానీ పాపం నానిగాడి ముఖం చూసినావానే, వాడు ఎంత బాధపడినాడో. బాధపడితే వాడని ఇంకోసారి నా జోలికి రాడు కదా. ఇప్పటికైనా నువ్వు ఒక బండరాయివని, ప్రేమలో పడవని వానికి అర్థమైతే చాలు. నువ్వు నా ఫ్రెండ్ అయింది, నువ్వు కూడా వానికెళ్ళే మాట
మాట్లాడతావు. ఇగో బస్ వచ్చింది, దా పోదాం. అరే అప్పటి నుంచి రాని నిలబడుకోనే ఉంది. ఒక్క సీట్ అయినా దొరికింటే బాగుండు కూసున్నీక. నీకు అసలు సిగ్గే లేదు. పానీపూరి బండి కాడ నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ఆయన కానీ నువ్వు ఇంకా ఆ పాప గురించి ఆలోచిస్తున్నావు. ఆ కొండ చిలువ ముఖానికి నీ స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. అరే రాని ఏమనొద్దు. పాపమే నానిగాడు, నువ్వు తిట్టినందుకు ముఖమల్లా మార్చుకున్నాడు. ఎంత బాధపడుతున్నాడో ఏమో. నా దగ్గర వాని టాపిక్ ఎత్తొద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు. చీటికి మాటికి వాని గురించి నాతో మాట్లాడొద్దు. టికెట్ టికెట్. ఓ బాబు ఎడుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బస్ స్టాండ్ లో దిగిపోతాం. ఒక్కొక్కరికి 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వండి. ఇగో తీసుకోండి. ఏమ్మా మీరు ఆడుకోవాలి. మాది కూడా పక్కూరే, నెక్స్ట్ వచ్చే బస్ స్టాండ్ లో దిగుతాం. అయితే 20 రూపాయలు ఇవ్వండి ఇద్దరికి. సరే. అనే రమ్య, నా పర్సు కాలేజీలో మర్చిపోయినట్టున్నా. అవునా? నాతో ఛార్జీకి డబ్బులు లేవు, నా ఛార్జీ డబ్బులు నువ్వేయి. నాతో కూడా నా ఛార్జీకి సరిపోతూనే ఉన్నాయి. ఎక్స్ట్రా ఉన్న డబ్బులు పానీపూరి కాడిస్తే కదా నేను. ఆ పానీపూరి బండి కాడలో తీసుకుంటే బాగుండు నా బ్యాగు. ఇప్పుడు ఎట్లనే మరి? ఏమ్మా ఎంతసేపు, తొందరగా ఇవ్వండి 20 రూపాయలు. అయ్యో సార్, నేను నా పర్సు కాలేజీలో మర్చిపోయి వచ్చినాను. ఇప్పుడు నాతో ఛార్జీకి డబ్బులు లేవు. ఛార్జీకి డబ్బులు లేవంటే ఎట్లా? ఇవ్వాలి ఖచ్చితంగా. అయ్యో సార్, నాతో కూడా ఎక్స్ట్రా డబ్బులు లేవు. ఇది ఒక్కసారికి ఇచ్చిపెట్టండి సార్. మళ్ళీ ఎప్పుడన్నా మీ బస్సు ఎక్కినప్పుడు ఈ డబ్బులు ఇచ్చేస్తాంలేండి. అవన్నీ కుదరవమ్మా, డబ్బులు ఇవ్వాల్సిందే. పాపంరా రాణి, పర్సు మర్చిపోయి వచ్చిందంట. ఛార్జ్ డబ్బులు నేను ఇస్తా, నువ్వు ఇస్తే తీసుకుంటావా? కండక్టరు కాదు ఖచ్చితంగా ఇవ్వాలంటున్నాడు కదా. కండక్టర్ గారు, ఆ డబ్బులు నేను ఇస్తలేండి. సరే బాబు ఇయ్యి. వద్దు సార్, నా ఛార్జ్ డబ్బులు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎప్పుడన్నా మీ బస్సు ఎక్కినప్పుడు మీ ఛార్జ్ డబ్బులు మీకు ఇచ్చేస్తా. వాడితో మాత్రం నా డబ్బులు ఇప్పించుకోవద్దు. అదేంటమ్మా, నీ దగ్గర లేనప్పుడు ఆ పిల్లగాడిస్తే ఏమవుతుంది? ఇద్దరిది ఒకటే ఊరే కదా. కావాలంటే మీ ఊరికి పోయిన తర్వాత ఆ పిల్లగానికి డబ్బులు తిరిగిచ్చేయి. అవును రాణి, నీతో డబ్బులు లేవు కదా, ఇప్పుడు నేను ఇస్తా. కావాలంటే ఊరికి పోయిన తర్వాత ఇయ్యి. నాతో ఛార్జీకి డబ్బులు లేవు, నాకు ఇయ్యని నేనేమన్నా అడిగినానా నిన్ని? ఛాన్స్ దొరికింది కదా అని దూరిపోదాం అనుకుంటున్నావేమో. నీ పప్పులే ముడకవు, నీ డబ్బులు వద్దు ఏమొద్దు. రాణి, నా మాటని సైలెంట్గా ఉండు. ముందరనే నీ దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు, ఈ కండక్టర్ చూస్తే కాదు ఖచ్చితంగా ఇవ్వాలంటున్నాడు. ఈ టైంలో నానిగాడి ఇచ్చే డబ్బులు ఎందుకు వద్దంటున్నావు? మన ఊరికి పోయిన తర్వాత నాని డబ్బులు నానికి తిరిగిచ్చే రూలే. అంతే అంటావా? మన టైం బాగాలేనప్పుడు కొంచెం తగ్గుండడమే మంచిది. సరే రాణి ఒప్పుకేయండి, డబ్బులు ఇయ్యి. సరే ఇదిగోండి సార్. థ్యాంక్స్ నాని, టయానికి డబ్బులు ఇచ్చినావు. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? ఇచ్చింది 10 రూపాయలే కదా, ఏం కాదులే. నీ 10 రూపాయలు నాకేం అవసరం లేదు. ఊరికి పోయిన తర్వాత నీ డబ్బులు నీకు ఇస్తా. నువ్వు ఎప్పుడు బస్ స్టాండ్లో కదా ఉండేది. రేపు కాలేజీకి పోయే టయానికి నీ డబ్బులు నీకు ఇస్తా. రాణి, రేపు ఆదివారం కదా, కాలేజీ లేదు. అవును కదా, రేపు ఆదివారం అయినా సరే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. మన ఊరి బయట ఒక బావి ఉంది కదా, 10 గంటలప్పుడు అడిగిరా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. 10 రూపాయలు ఇవ్వడం కోసం నువ్వు ఊరు బయటికి రావడం ఎందుకు? కావాలంటే ఎల్లుండి ఇయ్యి. ఎల్లుండి వరకు అంటే నీ డబ్బులు నీకు ఇవ్వకుండా నేను ఉండలేను. చెప్తున్నాడు కదా నేను ఎల్లుండి అని. ఒకరోజు ఆగితే ఏమవుతుంది? లేదే, రేపే ఇస్తా. మళ్ళీ నాకేదో పెద్ద సహాయం చేసినట్టు ఆయన బిల్డప్లు నేను భరించలేను. అరే మామ. ఏందిరా? అరే, నీకు దొరికిన మంచి ఛాన్స్ ని వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు. అంటే నాకు అర్థం కాలే. అరే, నువ్వు ఎప్పటి నుంచో రాణికి నీ లవ్ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నావు కదా. రేపు ఎట్లా ఊరు బయటకు వస్తా అంటుంది కదా, అదే మంచి ఛాన్స్. నీ ప్రేమ విషయం చెప్పేయి. అవును కదా, ఇదే మంచి ఛాన్స్. థ్యాంక్స్ రా మామ, బాగా గుర్తు చేసినావు. సరేలే రాణి, నువ్వు చెప్పినట్టునే రేపు పొద్దునేకి 10 గంటలకి ఊరు బయటికి బాయికాడికి వస్తా. సరేరా, నీ 10 రూపాయలు నీకు ఇచ్చేస్తా. హలో ఫ్రెండ్స్, గాఢంగా ప్రేమించే అబ్బాయి, అసహించుకునే అమ్మాయి. ఈ స్టోరీ మీకు అర్థం కావాలంటే పార్ట్ 1 ఉంది, అది కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఊరి బయట ఉన్న బావి దగ్గర మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.